హరిహర వీరమల్ సినిమాలో ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు చేసే చేష్టలకు పొంతన ఉందా? అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ అని వార్త వచ్చింది. ఏంటి అంటే హరిహర వీరమల్ సినిమాకు 10 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు. హరిహర వీరమల్ సినిమా ఒక లెజెండరీ సినిమాగా వస్తున్నది. అయితే పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు సమాజ శ్రేయస్సు, పేద ప్రజల ఉద్ధరణ, సమాజం కోసమే పనిచేస్తున్నానని చెప్తుంటారు. సినిమా సెలబ్రిటీలను, అదే విధంగా సినిమాలను కూడా అనేక సార్లు ఆయన విమర్శించారు. ఇదే కోవలో ఆర్ నారాయణమూర్తి సినిమా కూడా యూనివర్సిటీ రాబోతుంది. అయితే యూనివర్సిటీ సినిమాకు సంబంధించి నేను టికెట్ల రేట్లు పెంచమని ఈ ప్రభుత్వాన్ని అడగను. భారీ బడ్జెట్ తో చేసే సినిమాలో టికెట్ల రేట్లు పెంచడం వల్ల జనాలపై భారం పడుతుంది. జనాలపై భారం పడని సినిమాలే కావాలి. అందుకే టికెట్ల రేట్లు పెంచమని నేను అడగను అని ఆర్ నారాయణమూర్తి సగర్వంగా చెప్పారు. కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాను అనుకునే పవన్ కళ్యాణ్, ప్రజల మీద భారం పడవద్దు అని చెప్పే పవన్ కళ్యాణ్ మాత్రం తన సినిమా కోసం మొదటి 10 రోజులు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం, ఆయన చెప్పే మాటలకు చేసే చేష్టలకు ఎక్కడా పొంతన లేదని స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం ఆర్ నారాయణమూర్తి ఆలోచించిన విధంగా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆలోచించడం లేదు అని సినీ ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి ఒక క్రిటిక్ వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ నిజంగానే ప్రజా సంక్షేమం కోసం ప్రజల మీద భారం పడకుండా హరిహర వీరమల్ సినిమాని తీసుకొస్తారా, లేకపోతే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, నా మాటలకు లెక్కే లేదు, నేను చేసే చేతలకు విలువే లేదని చెప్పుకుంటారా? చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలు చెప్పాలనుకుంటే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి.